హాయ్ హలో నేను ఈ వీడియోలో సుమారు 6,000 కోట్ల విలువైన హార్డ్ డ్రైవ్ ని ఒక అమ్మాయి చెత్తలో పడేసింది. అలాగే ఎలుకలకు పిల్లులు మాత్రమే కాదు మనుషులు కూడా శత్రువులే. ఎందుకో తెలుసా? దాని గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఇంకా 2024లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 3 మూవీస్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో చాలా ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 3 మూవీస్ ఇన్ ఇండియా. నెంబర్ 3 స్త్రీ 2. స్త్రీ 1కి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఇస్త్రీ చేసేసింది. శ్రద్ధ కపూర్ గ్లామర్, రాజ్కుమార్ రావు హ్యూమర్ ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 874 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెంబర్ 2 కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చి హాలీవుడ్ రేంజ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఇండియన్ మైథాలజీ బేస్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన మూవీ కల్కి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 పుష్ప టు ది రూల్ స్ట్రాంగ్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కి ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 1755 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ 3 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేసి చెప్పండి. ఎలుకలకు పిల్లులు మాత్రమే కాదు మనుషులు కూడా శత్రువులే. ఎందుకో తెలుసా? ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల ఎలుకలను యూస్ చేస్తున్నారు. ఇవి చేసిన మిస్టేక్ ఏంటంటే మనుషులలాగే ఫిజియోలాజికల్ అండ్ జెనెటికల్ సిమిలారిటీస్ కలిగి ఉండడమే. ముఖ్యంగా ఎలుకల ఇమ్యూన్ సిస్టమ్, బ్రెయిన్ స్ట్రక్చర్, హార్మోనల్ సిస్టమ్ అండ్ ఆర్గాన్ ఫంక్షన్ అండ్ 85% ఆఫ్ ద జీన్స్ హ్యూమన్స్ కి చాలా సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి హ్యూమన్ డిసీజెస్ నివారణ కోసం న్యూ డ్రగ్ టెస్ట్ అండ్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ను స్టడీ చేయడానికి ఎలుకలను యూస్ చేస్తారు. ఎలుకలపై ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఫలితం వేగంగా వస్తుంది. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్ కి కన్వీనియంట్ గా ఉంటాయి. ఎలుకలు షార్ట్ లైఫ్ స్పాన్ కలిగి ఉండడం వల్ల రీసెర్చ్ చేసే వాళ్ళు తక్కువ టైంలోనే వాటి ఎంటైర్ లైఫ్ సైకిల్ ని స్టడీ చేయవచ్చు. ఎన్నో రీసెర్చ్లలో ఎలుకల కాంట్రిబ్యూషన్ అండ్ సాక్రిఫైస్ కు గుర్తుగా వాటికి డెడికేట్ చేస్తూ రష్యాలో ఒక రాడ్ స్టాచ్యూను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 6,000 కోట్ల విలువైన హార్డ్ డ్రైవ్ ని ఒక అమ్మాయి చెత్తలో పడేసింది. యూకేకి చెందిన జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2009లో బిట్కాయిన్ మైనింగ్ చేసి 8,000 బిట్కాయిన్స్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ దాదాపు 6,000 కోట్లు. వాటికి సంబంధించిన వివరాలని తాను ఒక హార్డ్ డ్రైవ్ లో ఉంచాడు. అయితే జేమ్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హౌస్ క్లీనింగ్ టైంలో పాత సామాన్లన్నీ పడేస్తున్నానని జేమ్స్ తో చెప్పింది. అతను సరే అని చెప్పడంతో చెత్తతో పాటు డెస్క్ క్లీన్ చేస్తున్న ప్రాసెస్ లో అందులో ఉన్న హార్డ్ డ్రైవ్ ని కూడా పడేసింది. పాపం ఆ హార్డ్ డ్రైవ్ లో బిట్ కాయిన్స్ ఉన్నాయన్న విషయం ఆ అమ్మాయికి తెలియదు. ప్రస్తుతం ఆ హార్డ్ డ్రైవ్ 1,00,000 టన్నుల వేస్ట్ లో ఉంది. ఎలాగైనా తన హార్డ్ డ్రైవ్ ను పొందడం కోసం జేమ్స్ చెత్తను తవ్వించడానికి లోకల్ అథారిటీస్ ని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆ ప్రాంతాన్ని తవ్వితే పర్యావరణానికి హాని జరుగుతుందని అతని రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేశారు. దీంతో జేమ్స్ హార్డ్ డ్రైవ్ ని వెతికి పెట్టేందుకు ల్యాండ్ ఫిల్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. నాడు 500 రూపాయలతో ముంబైకి వచ్చి నేడు 5,000 కోట్లకు అధిపతి అయ్యాడు. వారే తమిళనాడు కోయంబత్తూర్కి చెందిన డాక్టర్ అరోకియా స్వామి వెలుమన్ గారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పేదరికంని కనురెప్పలు అంత దగ్గర నుంచి చూసిన వెలుమని గారు ఎంతో కష్టపడి చదివి కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా సాధించారు. డిగ్రీ తర్వాత జాబ్ కోసం వెళితే ఫ్రెషర్ అన్న కారణంతో వరుసగా 15 ఇంటర్వ్యూలలో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జేబులో 500 రూపాయలతో 1982లో ముంబై చేరుకుని ఎన్నో ప్రయత్నాలు తర్వాత ఫైనల్ గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో సైంటిస్ట్ గా చేరారు. అలా 14 సంవత్సరాల పాటు బార్క్ లో జాబ్ చేసిన తరువాత ఇంకా జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో బార్క్ లో జాబ్ మానేసి థైరాయిడ్ టెస్టులను అందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో 1995లో థైరో కేర్ టెక్నాలజీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు. అనతి కాలంలోనే థైరో కేర్ ని ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డయాగ్నోస్టిక్ చైన్ గా మార్చి నేడు 5,000 కోట్లకు అధిపతి అయ్యారు. యువతకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలిచిన వెలుమన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
హాఫ్ సెంచరీకి పుష్పతో సెంచరీకితో బదులిచ్చాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కి. ఒకే ఒక్క సెంచరీతో నేడు దేశం మొత్తం ఫేమస్ అయిపోయాడు 20 ఏళ్ల మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఇలాంటి ప్రతి అబ్బాయి అమ్మాయి సక్సెస్ వెనుక వారి తల్లిదండ్రులవి ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. నితీష్ ఫాదర్ ముత్యాల రెడ్డి గారు తన జాబ్ లో భాగంగా వైజాగ్ నుంచి ఉదయపూర్ కి రీలొకేట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. తను చేస్తున్న గవర్నమెంట్ జాబ్ కారణంగా కొడుకు క్రికెట్ ప్రాక్టీస్ డిస్టర్బ్ కావద్దన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా 25 ఏళ్ల సర్వీస్ మిగలిండగానే తన జాబ్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. కానీ ఒకరోజు మోయలేని ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏడుస్తూ కనిపించిన తన తండ్రిని చూసి నితీష్ తట్టుకోలేకపోయాడు. ఆ రోజే బలంగా డిసైడ్ అయ్యాడు. తన తండ్రి చేసిన త్యాగానికి కార్చిన కన్నీటికి ఫలితం దక్కాలని ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు తన డెబ్యూ టెస్ట్ సిరీస్ లోనే ఆస్ట్రేలియాపై అండర్ ప్రెజర్లో సెంచరీ కొట్టడంతో మన తెలుగు వాళ్లే కాదు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. కానీ ఆ సంబరాల వెనుక తన తండ్రి మోసిన భారాలు నడిచిన దూరాలు కన్నీటి రూపంలో కనిపించాయి. హోప్ యు గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.